జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ రోజుల్లో భార్యను కంట్రోల్ చేసుకోకపోతే మీ భవిష్యత్తులో ఇలానే ఉంటుంది అన్న దాని విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఇది ఆధ్యాత్మికంగా కూడా చాలా మనకి సహకరిస్తుంది. అందరూ చక్కగా వినండి. భార్య అనవసరంగా ఇద్దరు మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో దూరితే లోపలికి వెళ్ళు అని చెప్పాల్సిందే భర్త. ఈవేళ ఇలాంటి ధైర్యం ఉన్న భర్త ఉంటే వారికి నమస్కారం. ఒకసారి చెప్తే వినరు, 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, 4వసారి వింటుంది కదా, తెలుసుకుంటుంది కదా. ఏమీ మొగమాటం లేదు అక్కడ. అనవసరమైనటువంటి విషయాలలో వేలెట్టొద్దమ్మా. అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటారు. భార్య లేకుండా ఉంటే సుఖంగా జరుగుతుందమ్మా. ఆ పని ఉండకూడదు అక్కడ. ఉండనివ్వకూడదు కూడా. ఈవిడ సలహాలు ఇవ్వద్దు. అన్నదమ్ముల మధ్య అనుబంధము తల్లిదండ్రులకు తెలుస్తుంది, అన్నదమ్ములకు తెలుస్తుంది. తోడికోడళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా? అక్కడి నుంచి ఒకరు, ఇక్కడి నుంచి ఒకరు వస్తారు, బయట నుంచి వస్తారు, వాళ్ళకి వీళ్ళ అనుబంధం తెలియదు కదా. మీరే ఆలోచించండి దయచేసి. మీరు ఒక తల్లి బిడ్డలు కాదు, వాళ్ళు ఒక తల్లి బిడ్డలు. ఆస్తులు పంచుకుంటారు. తమ్ముడు బాధ ఏంటో అన్నకి తెలుసు, అన్న బాధ ఏంటో తమ్ముడికి తెలుసు, వారిద్దరికి తెలుసు. వాళ్ళిద్దరి బాధ తల్లిదండ్రులకు తెలుస్తుంది. తోడికోడలు మీకు ఎలా తెలుస్తుంది? మీరు వేరే వేరే ఇంటిల నుంచి వస్తారో తెలియదు కదా. భార్య ఇష్టము ప్రకారంగా ఉంటుందా అంటావా? అంటే ఎవరు చెబుతారండి ఆ విషయం? భార్య ఇష్టం అంటే ఎవరు చెప్తారు? ఆవిడ్ని తప్పు పట్టడానికి లేదండి. మనకి పిల్లలు ఉన్నారు కదా అని అంటుంది. ఆవిడ బాధ ఆవిడది. పక్కనున్న మనిషి ఇలా ఆలోచించాలి కదా. ఉన్నారు, వాడికి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు. కానీ నన్ను తల్లిదండ్రులు ముందు బాగా చదివించారు, నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారు. వాడిని పెద్దగా చదివించలేకపోయారు, స్తోమత లేకపోతే తమ్ముడు వ్యాపారంలో బాధపడుతున్నాడు, నేను వ్యాపారంలో బాగున్నాను, వాడు లాసులో ఉన్నాడు అన్న విషయం వీళ్ళ అన్నదమ్ముల మధ్య తెలుస్తుంది కదా. అంటే ఆ విధంగా చెబితే వినే భార్యలు ఉంటారు, అలాగే వినని భార్యలు కూడా ఉంటారు. అంటే ఈ వ్యవహారం సక్రమంగా జరగాలంటే, ఎవరి మాట ఎవరు వినాలంటే పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఎవరి మాట, నా మాట నువ్వు వినాలి, నీ మాట నువ్వు వినాలి కదా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సందర్భం నిర్ణయిస్తుంది. ధర్మశాస్త్రాలు నిర్ణయించవు. అన్ని చోట్ల భర్త మాట భార్య వినాలని కాదు, అన్ని చోట్ల భార్య మాట భర్త వినాలని కూడా కాదు. సందర్భం నిర్ణయిస్తుంది, పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఆరోగ్యంగా ఉంటే ధర్మం వేరు, అనారోగ్యంగా ఉంటే ధర్మం వేరు. డబ్బు ఉంటే ధర్మం వేరు, డబ్బు లేకపోతే ధర్మం వేరు. డబ్బు ఉంటే హాయిగా పూజలు, యాత్రలు, క్రతువులు చేయొచ్చు, శుభ్రంగా ఆధ్యాత్మికంగా వెళ్ళొచ్చు. డబ్బు లేనప్పుడు చేస్తానంటే ఎలా? అప్పుల పాలవుతావు. పరిస్థితులు నిర్ణయిస్తాయి ధర్మాన్ని. ఆడపిల్లలు ఉంటారు కొన్నింట్లో, మగపిల్లలు ఉండరు. ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారి ఆస్తిని పంచుకుంటారు. ఈ తోడళ్ళు వెళ్ళవలసినటువంటి పని లేదు అక్కడ. వాళ్ళు వెళ్ళి పుల్ల పెట్టడం, వేలు కెలకడం ఇవన్నీ అవసరం లేదు. మీ తోడుకోడలు, మీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మీరే పరిష్కరించుకోండి, మేమెందుకు అక్కడ అంటే అప్పుడు మానవత్వంతో పరిష్కారం అవుతాయి ఆ సమస్యలు. అన్నింట్లో వేలెట్టేసి, వాదించేసి, కెలికేసి చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు? ఇలా చేస్తే వచ్చేదేమీ లేదు. ఏదో ఇంత చేశామా, ఏదో 1/2 ఎకరమో 1/4 ఎకరమో వస్తుంది, లేదా 50,000 1,00,000 ఒక 5 లక్షలు వస్తుంది. ఇదేమైనా పట్టుకుపోతావా? తీసుకుపోగలవా? వదిలేస్తే అయిపోలా? సర్వం భగవత్ స్వరూపము అన్నంత మాత్రాన నువ్వు 10 మందిలో చులకన అయిపోతావని అర్థం కాదు అక్కడ. సర్వము భగవత్ స్వరూపమే కదా. పరమహంస చెప్పారు ఒక ఉదాహరణ. ఒక రాజకుమారుడు ఉన్నాడు. 4 రకాల వేషాలు వేస్తాడు. 4 రకాల వేషాలలో 4 రకాలుగా ఆయన నటిస్తాడు. ఆయన పాత్రను పండిస్తాడు. నీవు కూడా ఉన్నటువంటి సందర్భము, ఉన్నటువంటి సమస్యల్లో నీ పాత్రను నువ్వు నిర్ణయించుకొని, నీ పాత్రను నువ్వు నిలబెట్టుకొని, నీ పాత్రలో నీవు నిజాయితీగా ఉండగలగాలి. ఏ విధంగా ధర్మాన్ని ఆచరించాలి తెలుసుకుని ధర్మాన్ని ఆచరించి సుఖంగా జీవించాలి. ఈ విధంగా అందరూ కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.